జయ వీరభద్రకు సార్ మన చట్టంలో ఎట్లుందంటే తల్లిదండ్రుల పాత్ర పెంచి పోషించి వాళ్ళకి ఒక జీవితం కలిగించినాక వాళ్ళు నిర్ణయాలు చేసుకున్నప్పుడు మనం ముఖ్య బొమ్మలాగా ఉండాలంటే మనం మనసుల్లో ఉన్నామా నాగరికంలో ఉన్నామా అనాగరికంలో తెలుసుకోవాలి. స్వేచ్ఛ, కులాలు, మతాలని పేర్లు తెచ్చి ఇవన్నీ కాదు. పద్ధతితోన ఒక క్రమశిక్షణ అయిన కుటుంబంలో ఇస్తే ఆయనకు సెక్యూరిటీ ఉంటుంది. పెద్దలందరూ కలిసి నిర్ణయం చేసుకుంటారు. దీనివల్ల రేపొద్దున వాళ్ళు విడిపోయినా విడాకులు ఇచ్చినా వాళ్ళకి ఆస్తుల పరంగా కూడా సమానంగా న్యాయం ఉంటుంది. కానీ ఇప్పుడుండే యువకులు చేసే లివింగ్ రిలేషన్ల వల్ల సమస్యలు ఎక్కువైతున్నాయి. పురుషుడేం వాడు మగవాడు ఎక్కడైనా పోయి కూడా సమస్య చేసుకుంటారు. కానీ స్త్రీ ముఖ్యంగా మోసపోకూడదు. ఇద్దరు కలిసినా లివింగ్ రిలేషన్ వస్తున్నారు. దీనికి ఎవరు కారణమవుతున్నారు? ఆడపిల్లలు కూడా ఆలోచించుకోవాలి. మా లివింగ్ రిలేషన్ వల్ల నష్టపోయేది మీరే. ఈరోజు ఏ చట్ట పద్ధతులు లేకుండా మీకు ఏ విధంగా అవకాశం ఉంటుంది? అందుకే ఆడపిల్లలు కూడా ముఖ్యంగా మీరే ఆలోచించాలా. మీ ఓపిక స్థానంతోనే భారతదేశం వెలుగుతున్నది. సాంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబాలు మీ నుంచే వెలిగినాయి. 10 వంశాలు ఎలగాలన్నా, వంశ గౌరవం నిలబడాలన్నా మీ నుంచే ఉంటుంది. కాబట్టి మీరు కూడా గౌరవం